నమస్తే వెల్కమ్ టు మెగా 9. ఇండియన్ ఆర్మీ అమలు పొదలో మరో గొప్ప ఆయుధ వ్యవస్థ చేరనుంది. సముద్ర తీరంలో శత్రువుల ఆట కట్టించేందుకు ప్రాజెక్ట్ 18 రంగంలోకి దిగనుంది. ఈ యుద్ధ నౌకతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేసారి 144 మిసైల్స్ ను ప్రయోగించడం సాధ్యపడుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ 18 ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్మీగా భారత ఆర్మీ దూసుకువెళ్తోంది. అమెరికా, రష్యా లాంటి దేశాలను భారత్ దాటేసింది. తాజాగా స్టాక్ హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగానికి వ్యయం పెరిగింది. ఉగ్రవాదం, సైబర్ అటాక్స్, ఇతర విపత్తుల కారణంగా అనేక దేశాలు ఇప్పుడు తమ ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. భారత్ కూడా తన ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచినట్లు సిప్రీ తన నివేదికలో పేర్కొంది. ఇది రఫేల్ కాదు, సుఖోయ్ కాదు, ఇది ప్రాజెక్ట్ 18. ఒకేసారి 144 వర్టికల్ లాంచ్ మిసైల్స్. ఈ ఒక్క ప్రాజెక్ట్ వార్షిప్ తో యుద్ధానికి పులి స్టాప్ పెట్టేయొచ్చు. ఇది ఫ్యూచర్ వార్షిప్. మన దేశపు రక్షణ రంగంలో కూడా ఎప్పటికప్పుడు కొత్త తరహా ఆయుధాలను తయారు చేస్తున్నారు. వాటిలో ఇప్పుడు ప్రాజెక్ట్ 18 పేరుతో ఇండియన్ నేవీ రెడీ అయిపోయింది. భారత నావికాదళం ప్రాజెక్ట్ 18 తదుపరి తరం డిస్ట్రాయిడ్ పైన పనిచేస్తున్నట్లుగా సమాచారం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి విశాఖపట్నం తరగతి డిస్ట్రాయర్ల పరిమాణం కంటా సామర్థ్యాలను గణనీయంగా అధిగమిస్తుందని భావిస్తున్నారు. సుమారు 13,000 టన్నుల స్థానభ్రంశంతో కొత్త నౌక భారత నౌకాదళంలో అతిపెద్దది మరియు అంతర్జాతీయ సమావేశాల ప్రకారం క్రూయిజర్ గా వర్గీకరించవచ్చు. ఇది 10,000 టన్నులకు పైగా ఉన్న యుద్ధ నౌకలకు వర్తిస్తుంది. ఇంకా సామర్థ్యం గల నౌక అయిన P-18 నెక్స్ట్ జనరేషన్ డిస్ట్రాయర్ కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టింది. ఇది విభిన్న క్షిపణుల కోసం 144 నిలువు ప్రయోగ వ్యవస్థలు, బహుళ డొమైన్ కార్యకలాపాల కోసం అధునాతన రాడార్ వ్యవస్థలు, స్వదేశీ కంటెంట్ పై దృష్టి సారించి భారత నావికా శక్తిని పెంచుతోంది. ఈ యుద్ధ నౌకలో సూపర్ స్ట్రక్చర్లో అనుసంధానించబడిన 4 పెద్ద యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ ఆర్రే రాడర్లు ఉన్నాయి. రాడర్ సూట్ లో ప్రాథమికంగా రాడర్ గా ఎస్ బ్రాండ్ యాక్టివ్ ఆర్రే, వాల్యూమ్ సెర్చ్ రాడర్, మల్టీ సెన్సార్ మాస్ట్లు ఉన్నాయి. ఇవి 360 డిగ్రీల నిఘా, వైమానిక ఉపరితల ముప్పులను ట్రాకింగ్ అందిస్తుంది. ఈ నౌక ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద 75% స్వదేశీ సామాగ్రిని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది 2 బహుళ పాత్ర హెలికాప్టర్లను నడుపగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. స్వయం ప్రాతిపత్తి, నీటి అడుగున డ్రోన్లను ప్రయోగించగలదు మరియు జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ కార్యకలాపాలను నిర్వహించగలదు. దీర్ఘకాలిక బలగాల అభివృద్ధి వ్యూహంలో భాగంగా భారత నావికాదళం 2035 నాటికి 170 నుంచి 175 యుద్ధ నౌకాదళాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్ 18 డిస్ట్రాయర్ల ప్రవేశం ఈ విస్తరణకు దోహదపడుతుందని, రక్షణాత్మక ప్రమాదకర సముద్ర కార్యకలాపాలలో నావికాదళ సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఇక ఇండియన్ ఆర్మీ చేపట్టిన కొత్త ప్రాజెక్టు సక్సెస్ కావాలని కోరుకుందాం.